వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ సెగలు పుట్టిస్తోంది. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊడి పడిపోతుందని కేసీఆర్ అన్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ను పునాదులతో సహా లేపేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నోటిఫికేషన్ విడుదలవుతోంది. ప్రచారాలు, వ్యూహాలు, సమావేశాలు ఓవైపు, మాట తోట గెలుపు వేట మరోవైపు. దీనిపై ఇవాళ బిగ్ బ్యాంగ్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఇక బీఆర్ఎస్ నుంచి టీఎస్సీడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఒకవైపు ఈ రోజు నుంచి నోటిఫికేషన్ రాబోతుంది, నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆ నేపథ్యంలోనే అటు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరితో కేసీఆర్ ఒకవైపు సమావేశానికి సిద్ధమవుతుండగా, అటు రేవంత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి ఒక బలమైన వ్యూహంతో వెళ్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ పరంగా మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్రతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో ఒక కేంద్ర మంత్రి కానీ ఆ స్థాయి నేత పాల్గొనేటట్టుగా ఒక షెడ్యూల్ను కూడా నిన్న భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఏదేమైనా ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇక్కడి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. మరోవైపు మాటల తోటాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ అంశాల్లోకి వెళ్లే ముందు మొన్న కేసీఆర్ ఏం మాట్లాడారు, దానికి కోమటిరెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారో ఒకసారి విందాం. ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు, ఒకసారి ఆలోచన చేయాలి. కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం జరుగుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్. శ్రీధర్ రెడ్డి గారు, మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిన్న కాంగ్రెస్ కౌంటర్ ఏ స్థాయిలో ఉందో మీరు చూశారు. అంటే ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని ఒకరంటారు, 6 నెలల్లో 4 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది మరొకరు అంటారు. ఒకవేళ అదా తరహా వాతావరణం క్రియేట్ చేస్తే, ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే మొత్తం పునాదులతో సహా లేపేస్తాం బీఆర్ఎస్నని మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, రైట్, శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంత జూమ్ సాంకేతిక సమస్య తలెత్తింది. అద్దంకి దయాకర్ గారు, కేసీఆర్ వ్యాఖ్యలు చూశారు, అలాగే కోమటిరెడ్డి కౌంటర్ చూశారు. అసలు ఎవరికి బీటీఎం అన్న అంశం ఒకటైతే, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పదే కేసీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఎన్నికల తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాతనే వెళ్ళిపోతారు, ఇదే తరహా అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అయితే అది రాజకీయ దివాలా కోరుతనం. ఆ స్టేట్మెంట్ చూస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక రకంగా జాలి కూడా అనిపిస్తుంది. అంటే పవర్ పోతే పరేషాన్ అవుతారు, ఫ్రస్ట్రేషన్లు ఉంటారని తెలుసు, కానీ మరీ ఇంతలా ఉంటదని అయితే నేను కేసీఆర్ గారిని చూసినాకనే అర్థమవుతున్నది. తర్వాత ఎవడు పోయి బీజేపీలో కలుస్తాడు, ఎవడు బీజేపీకి ఉన్న సీట్లన్నీ, కాంగ్రెస్ కున్న సీట్లన్నీ ఇంత సోయన్న లేదా అనిపిస్తుంది. అప్పుడే ఏమంటాం, మతి స్థిమితం లేని స్థితికి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిందా అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంది, ఇంత బీజేపీకి లాలూచి పడడానికి, బీజేపీని గెలిపిస్తా అని చెప్పి గతంలో తీసుకున్న వాదాన్ని నిలబెట్టడానికి ఇంత దిగజారాలన్న ఒక నాయకుడు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీని. మళ్ళీ అది బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజే చెప్పిన, బీఆర్ఎస్ అనేది వాళ్ళ పతనానికి తొలి మెట్టు అని. ఎందుకంటే ఒక అస్తిత్వంతో ఏర్పడ్డ పార్టీ దాన్ని వదిలేసి తమ రాజకీయ స్వార్థం కోసం, లేకపోతే తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకో తీరు మారడాన్ని ప్రజలు అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితిలోనే ఈ ఓటమి. తర్వాత వాళ్ళకి ఎందుకు ఓటమి వచ్చిందో, వాళ్ళ అహంభావపూరిత
ప్రకటనల వల్ల ఏం నష్టం జరుగుతుందో కనీసం వాళ్ళకి ఇప్పటికీ చెప్పేటోళ్ళు ఎవరు లేరని అర్థమైపోతున్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం. డెఫినెట్ గా చెప్తున్నాం కదా, అదేం పెద్ద వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నమాటే కేసీఆర్ అంట, మీరు కిషన్ రెడ్డి అన్నమాట అయినా లక్ష్మణ్ అన్నమాట అయినా కేసీఆర్ అంటాడు అంతే. కాబట్టి వాళ్ళకు తేడా లేదని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ప్రత్యక్ష ఉదాహరణ ఏం అవసరం? అంటే కాంగ్రెస్ నేతల మధ్య సరిగ్గా పొసగడం లేదు. రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో పడిపోయారు. సీఎం రేవంత్ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నిన్న లక్ష్మణ్ కూడా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు లక్ష్మణ్ చేస్తున్నాయి రాజకీయ ప్రయోజనం కోసమే అంట, కానీ అసలు నేను ఒక మాట అంట, బీజేపీకి అసలు జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు మొత్తమే కుదేలవుతున్న పరిస్థితి. నిన్నటికి 210, 215 ఇక్కడ సౌత్ ఇండియాలో 12 నుంచి 15 వరకు ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇంకా పోతా ఉంటే దిగజారుతున్నది. వాళ్ళేమో ఒకవైపు పోటీ చేసేది 410, 420 అయితే 400 వస్తామని వాళ్ళు ప్రచారం చేసుకుంటుండ్రు. ఈ అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేయాలని రెండు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అదే. కాబట్టి రేపు వాళ్ళకైతే దేశంలో ఎట్లుంటుందో తెలియదని జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెప్తుంటే ఇంకా ఆయన ఎవరో వస్తారట, ఈయన ఎవరో చేస్తారట, రమ్మని ఎవడొస్తాడో చూద్దామని మేము అంటాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా సరే ఎవరైనా ఆ పార్టీ నుంచి నాయకులు వస్తారంటే గిట్టట చేర్చుకుంటారని ఎవడు అనదు. మొత్తం మేము కూడా మా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ మొదలు పెడతాం. ఒకళ్ళిద్దరు జాయిన్ కాగానే ఆమె కేసీఆర్ కంటే ఏం తక్కువైందా వీళ్ళు, కేసీఆర్ లెక్కన వీళ్ళు అయిందని అంటారు. మరి ప్రభుత్వాన్ని కూలగొట్టేటోడేవాడు? ఏ దరిద్రుడికి ఆలోచన వస్తున్నది? కూలగొట్టే దమ్ముందా? పోనీ నేను కూలగొడతా అని చెప్తున్నొక్కని బయటికి రమ్మను, అప్పుడు తెలుస్తుంది ఎట్లుంటుంది తెలంగాణ తిరుగుబాటు ఎట్లుంటో చూస్తారు. అందుకనే వెంకటరెడ్డి గారు అన్న మాట అదే, ఎవడంటే వాడే, ఎవరు ఏ పరిస్థితులు ఎవరు చేయాలని చూసినా దాన్ని వెనకడిగేసేది లేదు. మేమేం తక్కువలేం, గుర్తుపెట్టుకోండి. ఆ పరిస్థితే కనుక వస్తే ఎంతకైనా తెగించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంటది, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. అంటే ఇంత కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తామంటే వాడిని కూల్చక ఊరుకుంటామా? వాడు చూద్దాం, వాడు ఉంటాడా తెలంగాణ తిరుగుతాడా కూడా చూసే పరిస్థితి ఉంటుంది. కిషోర్ గారు, ఇక్కడ 3 పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయన్న వాతావరణాన్ని 3 పార్టీలు చెప్పుకుంటున్నాయి. క్లియర్ కట్గా ఇక్కడ పిక్చర్ చూస్తుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంది. బీఆర్ఎస్ కూడా కొంత పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉంది. మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ ఈ మాటల యుద్ధంలో మీరే మధ్యస్థంగా ఉన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. నిన్న కేసీఆర్ కూడా కవితను బయటికి తీసుకురావడానికి అటు వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారని నిన్న మన లక్ష్మణ్ ఒక కామెంట్ చేశారు. అలాగే ఇటు కేసీఆర్ కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతారని ఆయన అంటున్నారు. అది ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు నేను అంతకుముందు కాంగ్రెస్ వారే అనుకుంటా అన్నది, బెయిల్ కోసం అని చెప్పి, కవిత గారి బెయిల్ కోసం అని చెప్పి కేసీఆర్ గారు సుపారీ తీసుకున్నారు అని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు 5 నియోజకవర్గాలను మెన్షన్ చేశారు. ఒకటి మన మల్కాజ్గిరి, దాని తర్వాత భువనగిరి, ఇటు జహీరాబాద్, చేవెళ్ళ అండ్ మహబూబ్ నగర్. అంటే మీరు అక్కడ గెలిచేటట్టుగా బలహీనమైన క్యాండిడేట్లు పెట్టారని వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు బలహీనమైన క్యాండిడేట్లు ఎవరున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ళని తీసుకుందామండి. రంజిత్ రెడ్డి గారు వచ్చారు, జ్ఞానేశ్వర్ గారు వచ్చారు, ఇద్దరు బలహీనంగానే ఉన్నారు. మీరు అక్కడ మల్కాజ్గిరి తీసుకున్నారనుకోండి, సునీత గారు ఉన్నారు, వారి ప్లేస్ కాదు, వారికి అక్కడ బలము లేదు, సపోర్టు వస్తున్నట్టుగా అనిపించట్లేదు అని చెప్పి అంటూనే ఉన్నారు. అక్కడ దానం నాగేందర్ గారు ఉన్నారు, అసలు వారు కంటెస్ట్ చేస్తారా, ఎమ్మెల్యేగా రిజైన్ చేసి కంటెస్ట్ చేయమంటున్నారు, లేదు అని ఆ అనిశ్చితిలోనే సమయం అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఈ బేసిక్ తరుణంలో ఇప్పుడు మోడీ గారి ఎలక్షన్, ఇది బేసిక్గా పార్లమెంట్ కోసం జరుగుతున్న ఎలక్షన్, ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారు అన్న విషయంపై జరుగుతున్న ఎలక్షన్. ఈ ఎలక్షన్లో అసలు ఇరు పార్టీల నుంచి బలంగా ఉన్న నాయకులు ఎవరు పోటీ చేయడానికి కూడా రెడీగా లేని పరిస్థితుల్లో ఇక అటో ఇటో అడ్జస్ట్ చేసి ఎవరినో ఒకరిని పెట్టి పోటీ చేపిస్తున్న ఇదైతే కనిపిస్తోంది మనకి. అంటే ఎవరు రెడీగా వచ్చి గ్యారంటీగా ఫైట్ చేస్తాము, ఈసారి గెలవడానికే ఫైట్ చేస్తున్నాము అన్న టైప్లో ఇరు పార్టీల్లో లేనట్లుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదంటే వీరేమంటున్నారు, ఇప్పుడు ఎప్పుడు ఎవరు వెళ్ళి జాయిన్ అయిపోయి చీఫ్ మినిస్టర్ అయిపోతారో బీజేపీలో. ఇద్దరు బీజేపీ అంటున్నారంటే, అవతల వాళ్ళు బీజేపీతో వెళ్తున్నారు, యువతల వాళ్ళు బీజేపీతో వెళ్తున్నారు అంటే ఇద్దరు ఒప్పుకుంటున్నది ఒక్క విషయం అయితే ఉంది. ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడడానికి మనకి చెప్తుండొచ్చు కానీ సౌత్ లో ఎంత ఉంది, నార్త్ లో ఎంత ఉంది, ఈసారి అసలు ఓడైపోతారు రేవంత్ రెడ్డి గారు. నిన్న వాయనాడులో రేవంత్ రెడ్డి గారు ఏకంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు అని అంటున్నారు కదా. ఇది అనేది ఉంటే ఇంకెన్ని రోజులు మాటలు ఎట్లా ఉండేవి అంటే, ఇంకెన్ని రోజులు అండి, ఇంకో 4 రోజులు అయితే అసలు ప్రధానమంత్రి గారే, 2 నెలలు అయితే మోడీ గారే ఉండరు, మేమే వస్తున్నాము, ఈ మాటలు వచ్చేవి. వాళ్ళైనా వీళ్ళైనా ఇద్దరు కూడా
అవతల పార్టీ వెళ్ళి బీజేపీతో కుమ్ముకవుతోంది, వాళ్ళ ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇద్దరూ కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే ఈసారి గ్యారంటీగా భాజపా ప్రభుత్వమే రాబోతోంది అని ఇద్దరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. బయటికి చెప్పడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ ఆ విధంగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లే. ఈ రోజు నిజంగానే రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండుంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ ఏంట్రా అన్న టైప్ లో తీసి అవతల పడేసి మాట్లాడే వాళ్ళు కానీ మీరు ఏదో సుపారీ తీసుకున్నారు, బీఆర్ఎస్ వారు ఏదో చేస్తే బీజేపీ వాళ్ళు గెలవబోతున్నారు, ఇట్లాంటి మాటలు అనేది ఉండేవి కాదు. ఓకే, అద్దంకి దయాకర్ గారు, నిజంగా గెలిచే సత్తా ఉంటే ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్న ప్రశ్న. అటు బీఆర్ఎస్ నేతలు భారతీయ జనతా పార్టీ సెంట్రిక్ గానే మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ నేతలు భారతీయ జనతా పార్టీ సెంట్రిక్ గానే మాట్లాడుకుంటున్నారు. అంటే దే అడ్మిట్స్ ఎర్లియర్ భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాబోతుందన్న అంశాన్ని ఒకటి ప్రస్తావిస్తున్నారు. రెండోది, బీఆర్ఎస్ బీజేపీ లాలూచి పడ్డాయి కాబట్టి బలహీనమైన క్యాండిడేట్లని పోటీలో పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీ సీట్లు ఇక్కడ పెంచుకోవడానికి ఇతోధికంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్న ఆరోపణ శుద్ధ అబద్ధం అంటున్నారు కిషోర్ గారు. ఈ స్థితి వస్తుందని మోడీ ఊహిస్తున్నాడా? ప్రజాస్వామ్యానికి అధికారానికి మధ్యన ప్రజలు ఉంటారు. ఆ విషయం మర్చిపోతే మూడోసారి ఎన్నికలకు పోయే సందర్భంలో అబద్ధాలను ప్రచారం చేసుకుంటా ఆ గాయలో బీజేపీ నాయకులను ఉండమనండి. ఇక్కడ వచ్చిన 8 సీట్లకు 12 సీట్లు ఎంపీ వస్తాయంట వాళ్ళు. పోయమ్మో ఇది ఎక్కడి కదరా నాయన, వచ్చిందే 8 సీట్లు, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎట్లా ఉన్నాయచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ డిస్ట్రక్ట్ అయినా బీఆర్ఎస్ దాటి బీజేపీ వచ్చి మేము 10 సీట్లు కొడతాము 12 సీట్లు కొడతామని చెప్పుకుంటుంటే నవ్వు రాదా? ఇదేం తరహా రాజకీయం? మీకు వచ్చిందే చావుదప్పు కళ్ళలోట పోయి ఆడనో ఎన్నో బీఆర్ఎస్ ఓడిపోయిన కాడ మీరు బలంగా పనిచేసుకోవడం వల్ల 8 సీట్లు వచ్చినాయి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పోర్డ్ బై లాస్ట్ ఎలక్షన్? అది 6 నెలలు కూడా కాదు. 2018 అసెంబ్లీ ఎన్నికల భారతీయ జనతా పార్టీకి ఒక అసెంబ్లీ స్థానం వచ్చింది. బట్ లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కంటే మెరుగ్గా 4 ఎంపీ స్థానాలు వచ్చాయి కదా. నువ్వు అట్లా వస్తావని చెప్పిన చూడండి. దానికి దీనికి సంబంధం ఉంటుందా అనేది నా ప్రశ్న. అదే అటు వేయడానికి నిన్న ఆ ట్రాప్ వేయడానికి అటు పట్టుకొచ్చిన అరవింద్ ఎదురెగుతున్నాడు, సంజయ్ మునకలిస్తున్నాడు, స్వయం బాబురావు టికెట్ వేయలే, కిషన్ రెడ్డి పరిస్థితి అధోగతి ఉన్నది. ఏడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? పోయిన నలుగురు ఏ పరిస్థితులు ఉన్నది చూస్తున్నారు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఆడ హుజూర్ నగర్ లో ఓడిపోయిన ఆయన 4 లోకల్ ఆయన తీసుకొచ్చి ఈడ లోకల్ అంటారు ఈటలు రాయిందని. అసలు విశ్వేశ్వరరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేసిండు, ఇప్పుడు ఏడ పని చేస్తున్నాడు. అంటే వీళ్ళ అంచనాలు ఏంటంటే అంతా మాదే వస్తున్నది అంటే ఏదైనా వాళ్ళకి వర్కౌట్ అయిద్దని అనుకుంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యతిరేకత ఉందని కనీసం గమనించే స్థితిలో బీజేపీ ఉందా? ఎలా ఏమంటున్నా, బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఏదో మమ్మల్ని ఏదో చేస్తుందనే ఉద్దేశంతో మేం లేము. కానీ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, రాజకీయ రహస్య ఒప్పందం ఒకటి ఉన్నది కదా. ఎమ్మెల్యేలు మీరు గెలిపియాలి, ఎంపీలు మమ్మల్ని గెలిపియాలి అనేది ఉన్నది కదా. దానికి కట్టుబడి ఇలా కేసీఆర్ ఆయన కోవర్టుగా మారిండు, సుపారిగా మారిండు. ఇంకేమన్నా అంటే అసలు బీజేపీ జెండా కట్టుకోవడం ఒకటే తక్కువ ఉన్నది. అట్లాంటి ఆయన చూసాట మళ్ళా రేవంత్ రెడ్డి గారట బీజేపీలో ఈడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈడ 100 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కొట్టాడకపోయినా పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఆయన జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉంటే బీజేపీ పోయి ఏం చేస్తారు? బీజేపీ పోతే ఏమున్నది ఆడ? మోడీనే బోడగుండు కొట్టుకునే కాడికి వస్తున్నది ఆడ పరిస్థితి. కాబట్టి రాజకీయ అంచనాలు బీజేపీ గాయలో కాంగ్రెస్ పార్టీ లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మినిమం గా ఏ స్థాయిలో వస్తుందో మాక్సిమం గా ఏ స్థాయిలో వస్తుందో మాకు అంచనా ఉంది. అలైస్ కూడా వాళ్ళతో ఉండే పరిస్థితి కూడా రేపు లేదు. మీరు చూడండి, నితీష్ కుమార్, టీఎంసీ ఒక స్థాయి వాళ్ళకు 180 దానికి వస్తే వాళ్ళ ముఖం కూడా ఎవరు చూడరు. కేసీఆర్ ని కాక ఇప్పుడు 39 వచ్చినట్టు. కాబట్టి ఆ రాజకీయాల్లో అంతా మాదే, ఎప్పుడు మేమే అనుకునే కల్చర్ ఏదైతే ఉందో కాదు. ఆయన ఆడుకొచ్చింది ఏకంగా ఒకే దేశం, ఒకే నాయకుడు, ఒకే పార్టీ. ఇది డిక్టోరియల్ లేదంటే కింగ్డమ్ అంటే భారత ప్రజాస్వామ్యం ఉన్నదా? ఆ కనీస స్థాయి వాళ్ళు ఆలోచిస్తట్లేరు. బీజేపీ ఎక్కడో ఉన్నది, ఏమంటాము ఆకాశంలో ఏదో మబ్బుల్లో తేలి ఆడుతున్నది. చూద్దాం ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి. శ్రీధర్ రెడ్డి గారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఎలా అవుతుంది? బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒకటి అనటానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్లు పెడుతుంది, అది బహిరంగ రహస్యమే. లాలూచి ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకోవటం ఒక్కటే మిగిలింది కేసీఆర్. ఇది అద్దంకి దయాకర్ గారు చేస్తున్న కామెంట్. నువ్వు చాలా హాస్యాస్పదం ఏంటంటే అసలు క్యాండిడేట్లు లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ సిట్టింగ్ ఎంపీలను, మాజీ ఎంపీలను, జడ్పీ చైర్మన్లను, మా ఎమ్మెల్సీలను
సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకొని క్యాండిడేట్లను పెట్టేవాళ్ళు పక్క పార్టీని వీక్ క్యాండిడేట్ అంటే ఎట్లండి? ఒకవేళ మా దగ్గర మేము వీక్ క్యాండిడేట్ మరి ఎందుకు తీసుకొని పెట్టినారు వాళ్ళందరినీ? ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీ తోటి అసలు లోపాయికారి ఒప్పందం ఉండాల్సిన అవసరం మాకేముంది? ఇవాళ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఇప్పుడు కవిత గారి మీద కేసు పెట్టినారు, షీ వాజ్ పుట్ ఇన్ జైల్. తర్వాత మిగతా ఇప్పటివరకు 20 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సిబిఐ దాడులో, ఈడీ దాడులో, ఐటీ దాడులో జరిగినాయి. ఇంకా కూడా మేము జైల్లో పెడతామంటే మేము జైల్లో పెడతామని హుంకరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రకరకాల కేసుల చిట్టా చెప్తా ఉంది, ఇది చేశారు అది చేశారని. ఇప్పుడు ఎవరెవరికి సహకరిస్తున్నట్టు? కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో సిబిఐ, ఈడీ, ఐటీ వాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా పోలీసులు వినియోగిస్తోంది కదా. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే సల్వాజీ మాధవరావు అని చెప్పి మా సోషల్ మీడియా కార్యకర్త ఒక అతన్ని, భూపాలపల్లి జిల్లా అనుకుంటా, రేవంత్ రెడ్డి గారి మీదనో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పోస్టింగ్ పెట్టాడని అరెస్ట్ చేసి ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు ఆయన. ఈ రకమైన నిర్బంధం మీరు చేసుకుంటూ మేమేదో బీజేపీ తోటి ఒప్పందంలో ఉన్నామని చెప్తామేంటి? అంటే శ్రీధర్ రెడ్డి గారు దీనిపై మీరు ఇచ్చే వివరణ మీరు ఇవ్వచ్చు, కాంగ్రెస్ చేసే ఆరోపణ కాంగ్రెస్ చేయొచ్చు, కానీ ప్రజలు కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు విశ్వసించారు కదా మీరిద్దరు ఒకటే అని. కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం, మళ్ళీ ఒక్కసారిగా ఇద్దరు కామ్ అయిపోవడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక ఫ్యాక్టర్ గా పనిచేసింది కదా. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆ ప్రచారం పనిచేసి ఉండొచ్చు. అక్కడక్కడ కొంతమంది ఆ విష ప్రచారానికి కొద్దిగా మిస్లీడ్ అయి ఉండొచ్చు, కానీ అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు కేసులు ఎందుకు పెడతారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అవసరం లేదు కదా అంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో వచ్చింది 8 సీట్లు, మాకు వచ్చింది 39 సీట్లు, మాకు వచ్చింది 37.5%, వాళ్ళకు 13.4%. ఎట్లా ఎక్కడ సీట్ షేరింగ్ ఉందా లేకపోతే ఇంకేదన్నా? ఇవంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లాభం కోసం చెప్పేటువంటి మాటలు. మరోవైపు బీజేపీ సేమ్ ప్రచారం చేస్తుంది, ఇది ఎప్పటికెల్లో చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా ఒక వనప్మన్షిప్ కోసము మమ్మల్ని దాంట్లో లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిజం కాదు, ప్రజలకు అర్థమవుతుంది. అట్లా ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఇకపోతే పదే కేసీఆర్ గారు అంటున్నారు, పరుగులు అంటున్నారంటే మేము అనేది ఇది కాసేపు పక్కన పెడదాం. కొడంగల్లో, నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని మీరు ఒకసారి వెనుక తెచ్చి చూడండి, రీప్లే చేసి చూడండి. ఏం చెప్పారు? నన్ను, నా ప్రభుత్వాన్ని, నా అధికారాన్ని కూలదేయడానికి కుట్ర చేస్తున్నారు. ఎవరు కుట్ర చేస్తున్నారు? ఈ షుడ్ సే దాట్. మా ప్రభుత్వాన్ని కూలగొడితే అని ఒకసారి అప్పుడే ఒకసారి కడియం శ్రీహరి గారు యథాలాపంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు కాంగ్రెస్ లో పోయిన తర్వాత. అక్కడ ఎక్కువగా తగవులు ఉంటాయి, ఎక్కువగా గ్రూప్ తగాదాలు ఉంటాయి, ఉంటదో ఉండదో అని యథాలాపంగా అన్న దాన్ని మీడియా చిట్ చాట్ లో పెద్ద హైలైట్ చేశారని ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వివరణ ఇచ్చారు. ఆయన ఒక్కసారి అన్నారో లేదో 10 మంది మంత్రులు అదే విషయాన్ని ప్రస్తావించినారు. ఏమంటున్నా, వై ఆర్ యు ఇన్సెక్యూర్? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళము ఖచ్చితంగా కొన్నిసార్లు కొన్ని మాటలు మీరు మాట్లాడుతున్న దాన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. అంత మాత్రాన ఎందుకు లిక్కి పడుతున్నారు? ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, డోంట్ గెట్ పానిక్. పానిక్ కాకండి. ఏం కాదు, మమ్మల్ని ఎవరేం చేయలేరని మాట్లాడతారా? మిమ్మల్ని కుకటి వేలతో వేలేస్తాం, మీ పార్టీ బిల్డింగ్ ని లేపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, అంత ఫ్రస్ట్రేషన్. మీరు కూడా ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది, మంత్రులు ఎవరు మాట వినట్లేదు, అలాంటి వ్యాఖ్యలు మీరు చేయొచ్చా? బీఆర్ఎస్ నేతలు చేయొచ్చా లేదా అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది, హరీష్ రావు గారు బీజేపీలోకి పోతారు, లేదా కేసీఆర్ కుటుంబంలో కలతలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు, కుటుంబాల దాకా వచ్చి మాట్లాడినప్పుడు ఎక్కడ పోయింది విగేత? అది కూడా మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఏంటంటే, మరి ఇవన్నీ మాట్లాడొచ్చునా? వీళ్ళు ఏకనాథ్ షిండేలు అవుతారు, వాళ్ళు ఏకనాథ్ షిండేలు అవుతారు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు కదా, ఫలానా వాళ్ళు వస్తారు. సొంత సీటు గెలిపించుకోలేరు, సొంత పార్లమెంట్ లో ఒక సీటు గెలిపించుకోరు, అసెంబ్లీ సీటు ఉన్న సీట్లలో పరిశాన్ అవుతారు, ఉన్న స్థాయిలో ఉంటారు పార్లమెంటరీ బోర్డులలో. ఇక్కడ మాత్రం గలీలో మాత్రం జనతా పలకరించారు. వాళ్ళు కూడా ఏకనాథ్ షిండేలు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఎందుకు? మరి మీరు హుందాగా ఉంటే మేము హుందాగా ఉంటాం. మీరు పద్ధతిని విమర్శలు చేస్తే పద్ధతిని విమర్శలు చేస్తారు. ఇప్పుడు ముందుగా దయాకర్ గారు మన దగ్గర క్యాండిడేట్లను చూపించి, ఇగో సంజయ్ గారు ఇలా, కిషన్ రెడ్డి గారు అట్లా వస్తారో లేదో అన్న ఆ విషయం ఒక నిమిషాన్ని పక్కకు పెడదాం. ఇక్కడ ఏముంది, ఎంతవరకు వస్తాము ఏమి అనేది. మీకు అమేఠీ, రాయ్బరేలీ అంటే నెహ్రూ గాంధీ కుటుంబంలోనే ఉన్న సీట్లు, అమేఠీ ఎస్పెషల్లీ. అది వదిలిపెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాయనాడుకి వెళ్ళారు. ఒకటి, సోనియా గాంధీ గారు రాయ్బరీలో గెలుస్తూనే వచ్చారు, ఈసారి
వారు రాజస్థాన్ నుంచి రాజ్యసభ మెంబర్గా వెళ్ళిపోయారు. పోనీ మన ఇక్కడ నాయకులంతా, కాంగ్రెస్ నాయకులంతా సోనియమ్మ మీరు ఇక్కడికి రండి, మేము గెలిపించుకుంటాం, ఈవెన్ ఖమ్మం, నల్గొండ లాంటి సీట్లలో అయినా గెలిపించగలరో లేదో అన్న అనుమానంతోటే కదా వారు సీదా రాజ్యసభ సీట్ తీసుకుని వెళ్ళిపోయారు. వద్దు, నాకు ఈ ఎలక్షన్లు వద్దు, ఇది వద్దు, ఏమన్నా అంటే వయసు అంటారు. నెక్స్ట్ 6 సంవత్సరాలు మీరు సర్వ్ చేయగలిగినప్పుడు దేశానికి రాజ్యసభలో కూర్చుని మీరు ఒక నామినేషన్ వేసి వెళ్ళిపోతే దయాకర్ గారు భుజాల మీద వేసుకుని పని చేయరా, చేసుకుని గెలిపించుకోరా? అంటే గెలిపించగలరు అన్న నమ్మకం లేదు. రేపు వచ్చి నామినేషన్ వేసే చాలు కదండి. ఇక్కడ మహామహులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, అయినా వారికి నమ్మకం లేకుండింది. ఇక్కడ విపరీతంగా ప్రచారం చేయాలి దేశ నాయకులు. మీకు చెప్తున్నాను, దేశంలో 17 రాష్ట్రాల పీసీసీలు గాంధీ కుటుంబానికి ప్రపోజల్స్ పెట్టాయి. అవును, అంటే మన వాళ్ళు కూడా పెట్టారు. ఇప్పుడు ఉన్నది 3 రాష్ట్రాల్లోనే ప్రభుత్వం ఉంది. అది మొన్న వచ్చింది అయితే, లేటెస్ట్ గా వచ్చింది అయితే మనది. ఇక్కడ కూడా గెలుస్తామన్న నమ్మకం లేనట్టుంది. వారు రాజస్థాన్ వెళ్ళి రాజ్యసభగా నిలబడ్డారు. ఇంకొక విషయం చెప్తాను, నిన్న రేవంత్ రెడ్డి గారు వాయనాడ్ వెళ్ళి అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటారు. అదే సమయంలో కాంగ్రెస్ వాళ్ళంతా వీరంతా రేవంత్ రెడ్డి గారితో సహా ఇండి అలయన్స్ లో కూటమి భాగస్వాములు కదండి కమ్యూనిస్టులు. అవును, విజయన్ గారు కమ్యూనిస్ట్ విజయన్ గారిని సురేంద్రన్కి హెల్ప్ చేస్తున్నారు, అంటే బీజేపీ క్యాండిడేట్కి హెల్ప్ చేస్తున్నారు, వాయనాడులో కాంగ్రెస్ హెల్ప్ చేయకుండా అని చెప్పేసి అని అంటున్నారంటే ఈవెన్ రాహుల్ గాంధీ గారు గెలిచే పరిస్థితి ఉందా లేదా? లేకపోతే అలయన్స్ పార్ట్నర్ అందులో ఒక ముఖ్యమంత్రి మీద వారు ఇటువంటి ఇవి చేస్తారా? బీజేపీతో కమ్యూనిస్టులు కలుస్తున్నారు అన్నది. ఇక్కడ బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందని ఎట్లా అయితే ఉందో సుపారీ తీసుకున్నారని, అట్లాంటి అవాకులు చవాకులు అక్కడ కూడా పేలుతున్నారు. ఇండి అలయన్స్ లో భాగస్వామి మీద, అది కమ్యూనిస్టుల మీద, కమ్యూనిస్టులు బీజేపీ దగ్గర. అంటే వీరు మాట్లాడేదాన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సిపిఐ నేత డి రాజా సతీమణి అక్కడ అభ్యర్థి కూడా ఉన్నారు. ఓడిపోతున్నామన్నా దీంట్లో అసలు ఈవెన్ రాహుల్ గాంధీ గారే గెలుస్తారో లేదో అన్న దాంట్లో ఇటువంటి ఇల్లాజికల్, అంటే లాజిక్ లేని అనాలిసిస్లు, అపవాదులు పడేయడం తప్పించి ఇంకేముందండి అక్కడ? చూడండి, రైట్, దయాకర్ గారు లాజిక్ లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు అంటున్నారు కిషోర్ గారు. ఇప్పుడు నేనేమంటున్నా మిత్రుడు అన్నట్టు, ఇప్పుడు నా దృష్టిలో బీజేపీ ఇప్పుడు మామూలు ఆశల్లో లేకపోతే ఏమంటాము ఆశల పల్లకిలో లేదు. ఎట్లా ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉన్నది, ఎక్కడ కూడా మమ్మల్ని ఎవ్వరు చేయలేని స్థితిలో ఉన్నారు, మేమే రాబోతున్నాం అనే ఉద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానంతోనే ప్రచారం కూడా ఉన్నది. కానీ వ్యతిరేకతను గమనించే స్థితిలో లేని వాళ్ళకు మీరు ఏం చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను అదే చెప్పిన ముందు కంపారిజన్, కేసీఆర్ గారు కళలో కూడా ఊహించలే ఈ ఓటమి. ఇది దీనికంటే ఎక్కువేం కాదు, సేమ్ డిటో అక్కడ జరగబోతుందనేది నా అంచనా. మీరు 400 సీట్లు వస్తారనే భ్రమలో ఉంటే మేము దాన్ని నేనేం చేయగలను? నేను ఇప్పుడు కాదంటే ఇప్పుడు ఎన్నికలు కాలేదు, ఏమి కాలేదు, ఏం చెప్పగలం? పోనీ ఒక అంచనాలకు కూడా మనం ఇప్పుడు ఓటు పడకముందు చేయలేము కదా. కాబట్టి రాయబరిలో ఎందుకు, అమేథీలో ఎందుకు అనేది అందరికీ తెలుసు. మీరు చేస్తున్న ప్రయోగాలు అక్కడేం చేస్తున్నారో, మతంతో చేస్తున్న ప్రయత్నాలు ఏంటో అదొక లెక్క. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ బీజేపీ రియల్ పెర్ఫార్మర్ అయితే, నిజంగా వాళ్ళకి ఆ నమ్మకమే ఉంటే ఇలా ఈ పొలిటికల్ డ్రామాలు ఎందుకు ప్లే చేస్తారు? బీఆర్ఎస్ ఎందుకు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకు బీఆర్ఎస్ తో కలిసి ప్రయత్నాలు చేస్తారు? ఎందుకు బలహీనమైన క్యాండిడేట్లను పెట్టి వాళ్ళని ఇప్పుడు నాకు తెలిసి రాత్రి సమాచారం అయితే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలు కూడా పెంచుతున్నారు. వాళ్ళు గెలిచేది ఎక్కడ, వీళ్ళు గెలిచేది ఎక్కడ, ప్రయత్నాలే అవన్నీ కూడా. దాంట్లో ప్రజలు అంటున్నారు మా పార్టీ నుంచి తీసుకున్న నేతలకే ఎంపీ టికెట్లు వెంట మనోడు చేయాలని చేస్తారు. కానీ ఇప్పుడు నాలాంటి ఎంపీ క్యాండిడేట్ కు ఉండడానికి పోటీ ఎక్కువైపోయి ఉండాల్సి వచ్చే వరంగల్ మీకు తెలుసు కదా, మాలామాది ఈక్వేషన్ ఒక చర్చ అయితే ఎంత మంది సీనియర్ లీడర్లు అవకాశాలని పక్కన పెట్టి కామ్గా పార్టీ కొరకు పనిచేస్తున్నారు. బయట పార్టీ వాళ్ళు వస్తే అది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీల లీడర్ తక్కువ, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ముగ్గురు ఇప్పుడు వరంగల్ తీసుకోండి, లేదు పెద్దపల్లి తీసుకోండి, ఎంత లొల్లి అవుతున్నది. లేదంటే నాగర్ కర్నూలు మీరు ఎంత ఇష్యూ అయింది, ఏ ఇప్పుడు ఖమ్మం ఎట్లా జరుగుతున్నది. ఒక్కొక్క సీట్ కు మామూలు పోటీ లేదు. ఇంకా 3 సీట్లు ప్రకటించలేని స్థితిలో ఎందుకు వచ్చినామంటే నిర్ణయాల్లో ఏ మాత్రం కించిత్ తప్పు జరిగింది ఉద్దేశం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది క్యాండిడేట్ ఉంటారో మీరే మీ బ్రేకింగ్ లను ఒకసారి సరి చూసుకుంటే చాలు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏంటి అని. కాబట్టి ఇవన్నీ కూడా టికెట్లు దక్కాయి కదా.
అదే అంటున్నా, ఇప్పుడు పార్టీ మారిన నేతలు టికెట్ దక్కాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎఫిషియెంట్ ఉండి అన్ని రకాలుగా ఉండి గెలిచే సత్తా ఉండి, బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను ఎందుకు చెప్తున్నా, అంత పోటీ ఎక్కువ ఉన్నది. ఓకే, 2 మాల అయ్యేసరికి 3వ మాలకు ఇవ్వలేక మళ్ళీ మాదిగా కూడా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అక్కడ కడియం సిఆర్ గారికి ఇస్తే, మరి అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తే మందకృష్ణ గారు ఏ విధంగా అక్కడ మమ్మల్ని టార్గెట్ చేసిండో ఇవన్నీ చూస్తలేరు. ఈ పోటీలు కావా? మీరు చూడండి, ప్రతి కాన్స్టిట్యూన్సీతో ఓడిపోయే సీటుకు కూడా లేకపోతే గెలిచే సీటు కూడా అనే తేడా లేకుండా. శ్రీధర్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి దయాకర్ గారు సమర్థించుకోవాలి కాబట్టి సమర్థించుకుంటున్నాడు, కానీ పోటీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బయట నుంచి ఎంత తీసుకుంటారండి? సమర్థులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బయట నుంచి ఎంత తీసుకుంటారండి? అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తెచ్చుకొని టికెట్ ఇచ్చుకోవాల్సినంత పోటీ ఏంటో నాకు అర్థం కావాలి. దీన్ని పోటీ అనరు, అక్కడ చేతనైనంత సమర్థులైనంత క్యాండిడేట్లు లేరు అని అర్థం. ఈవెన్ ఇట్ అప్లైస్ టు భారతీయ జనతా పార్టీ ఆల్సో. 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఆయా సెగ్మెంట్లలో దేశం మొత్తం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి క్లెయిమ్ చేసిన సందర్భంలో అభ్యర్థులను తయారు చేసుకోలేని పరిస్థితి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దీన్ని నాయకత్వ లోపమా లేకపోతే ప్రణాళిక లోపమా? ఎందుకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుపోయి టికెట్లు ఇస్తున్నారు? ఓవర్ నైట్ నిన్నటి వరకు మీరే పంపిస్తున్నారు కొందరు బలమైన క్యాండిడేట్లని. ఇది దయాకర్ గారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఉన్నది, అనిల్ కుమార్ యాదవ్ అనుకున్నాం మేము. వీళ్ళు వస్తుందని ముందస్తుగా తెలిసేసరికి వారిని రాజ్యసభకు పంపించాల్సి వచ్చే. ఒక్క నిమిషం. కాబట్టి ఇప్పుడు చాలా చోట్ల, ఇప్పుడు సైదిరెడ్డి గారు నల్గొండల, ఆయన వ్యక్తిగతంగా అనాలని నా ఉద్దేశం కాదు, కానీ బీఆర్ఎస్ మన బీజేపీ కార్యకర్తలు నెల తరబడి జైల్లో ఉన్నారు ఆయన మీద కొట్లాడి. ఒక్క రాత్రిలో నల్గొండకి సైదిరెడ్డి గారు బలమైన లీడర్ ఎట్లా అవుతాడు? అరుణ్ రమేష్ గారి మీద అగైన్ చెప్తున్నాను, వ్యక్తిగతంగా నా ఉద్దేశం కాదు, అనేక రకాలుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ కరెక్ట్ గా బలమైన అభ్యర్థి ఎట్లా అయినారు అంటే ఏంటంటే, ఇవాళ మాటలు చెప్పడం కాదు, ఏ పార్టీ నుంచి ఇస్తే ఏ పార్టీలో తీసుకొని సీట్లు ఇచ్చినారు కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాము, డబుల్ డిజిట్ ఐఎమ్ ప్రెడిక్టింగ్ అనేది తేడా ఉంది కదా. శ్రీహరి గాని మిగతా నేతలు సీతారాం నాయక్ కానీ, ఇప్పుడు శ్రీహరి గారు సిట్టింగ్ ఇక్కడ ఆయన డాక్టర్ ని పిలిచి మరి టికెట్ ఇచ్చారు. సీతారాం నాయక్ గారు అంటే ఓకే, ఒక స్పెషల్ కేసు, ఆయనకి ఏం బాధ కలిగిందో ఆయన పోయాడు. గిరిజన నాయకుడు ఒక ప్రొఫెసర్, ఆయనకు టికెట్ ఇచ్చారు, డిఫరెంట్ కేసు అవుతుంది. బట్ మిగతా వాళ్ళ మీద చేసిన అవినీతి ఆరోపణలు కానీ మిగతా మీద చేసినటువంటి కేసులు కానీ ఇవన్నీ పోయి ఒక్క రాత్రి ఇక్కడ బలమైన క్యాండిడేట్ ఎట్లా అయిపోతారు నాకు అర్థం కాలే కాన్సెప్ట్. అంటే మీ దగ్గర లేరు, మీ దగ్గర ఉన్నటువంటి నాయకత్వం మీద మీకు విశ్వాసం లేదు, మీ నాయకత్వం మీద మీకే విశ్వాసం లేకపోతే ప్రజలకి ఎట్లా విశ్వాసం వస్తుంది? లేకపోతే మీ దగ్గర ఉంటారని గ్యారంటీ ఏమిటి? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ ది. ఇంతకుముందు కూడా చెప్పారు, నేను చెప్పాను మీకు అసెంబ్లీలో కూడా ఏం జరుగుతుందో, ఇవాళ పార్లమెంట్ లో కూడా అదే జరుగుతుంది. రైట్ చూద్దాం ఏం జరగబోతుందో, ఎవరి వ్యూహాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిషోర్ గారు. మరోవైపు ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం అవుతున్న అంశం కనిపిస్తుంది. అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా అదే స్పీడ్ కనబరుస్తున్న. ఈ రోజు నుంచి నోటిఫికేషన్ రావడం, నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తున్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాల రాజకీయం కనిపించబోతోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.